రాష్ట్రంలో ఈరోజు శుభప్రదమైన రోజుగా గుర్తింపు లభిస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏకగ్రీవంగా కూటమి ప్రభుత్వం అంగీకరించిందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంటి విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని పార్లమెంటుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం పంపిస్తున్నామని, అందుకోసం ఏలూరు నుంచి అమరావతి రాజధానికి బయలుదేరి వెళుతున్నామని చెప్పారు. వైసీపీ నాయకులు ఇప్పటికీ కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తించిందని, అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 3 ముక్కలాట ఆడి ప్రజల నుండి తిరస్కరణతో తిరిగి 2024లో చంద్రబాబు నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లభించిందని అన్నారు. ప్రజల కోసం నిర్మించిన అమరావతిని ప్రజల మద్దతుతోనే రాజధానిగా కూటమి ప్రభుత్వం కేంద్రానికి తీర్మానం పంపిస్తుందని అన్నారు. ఈరోజు చాలా ముఖ్య విశేషమైన రోజు. ఎందుకనంటే అసెంబ్లీలో అమరావతి గురించి తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో గెజిట్ నోటిఫికేషన్ చేయడానికి ఇవాళ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించడానికి జరుగుతున్న కార్యక్రమానికి మేమందరం కూడా వెళ్తున్నాం. దీనికి వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి తీర్మానం చేసే దగ్గర ఏకగ్రీవంలో పాల్గొంటారో లేదో చెప్పవలసిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు ఉంది. ఎందుకనంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో అందరూ కూడా అమరావతి రాజధానిగా అని చెప్పి అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది. మరి 2019లో వాళ్ళు గెలిచిన తర్వాత ఏ విధంగా అయితే 3 రాజధానులు అని చెప్పి ఒక్క రాజధాని కూడా కట్టుకోకుండా ఏదైతే చేశారో ప్రజలు ఒక గుణపాఠం చెప్పినప్పటికీ కూడా మళ్ళీ నేటికి కూడా గోడ మీద పెళ్లివాటం లాగా ఏమీ చెప్పుకోకుండా ఏదైతే చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఆ రోజున తీర్మానంలో ఒప్పుకున్నప్పటికీ కూడా ఈ రోజున ఒప్పుకుంటారో లేదో తెలియవలసిన బాధ్యత వాళ్ళకు కూడా, ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో అమరావతి అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, రాష్ట్రానికి రాజధాని ఉండాలనేది ప్రజలందరూ కూడా కోరుకుంటారు. అదేవిధంగా ప్రపంచంలో కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అడిగితే ఎవరో చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. వాళ్ళు ఏదైతే బొమ్మలాట ఆడారో ఆ బొమ్మలాటను కట్ చేయడానికి ఈ రోజున అసెంబ్లీలో అందరూ కూడా కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాం. దానికి బాధ్యతాయుతంగా వాళ్ళు పాల్గొంటారో లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా అందరిది కూడా ఒకటే రాజధాని, ఒకటే నిర్ణయం అనేది ప్రజల ముక్తకంఠంతో 2014లో గెలిపించారు, 2024లో కూడా గెలిపించారు. ప్రజలందరూ రాజధాని, ప్రజల కోసం నిర్మించే రాజధాని అమరావతి. ఆ అమరావతి కోసం, ప్రజల కోసం వాళ్ళు వస్తారో లేదో సమాధానం చెప్పాలి, లేదంటే తప్పుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.